హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ వారి నెలకి 3 నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పడం జరిగిందండి. అందులో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 3 నోటిఫికేషన్లు రిలీజ్ కావడం జరిగిందండి. అందులో ఫస్ట్ నోటిఫికేషన్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. ఈ పోస్ట్ రిలేటెడ్ టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి రావడం జరిగిందండి. ఇందులో టోటల్ వేకెన్సీస్ 19. అప్లికేషన్ స్టార్ట్ డేట్ 10/6/2026, లాస్ట్ డేట్ 17/7/2026 వరకు ఉండడం జరిగిందండి. క్వాలిఫికేషన్స్ బీఈ బీటెక్ ఇన్ సివిల్, కెమికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. ఇందులో ఏజ్ లిమిట్ 18 to 44 ఇయర్స్ ఇవ్వడం జరిగిందండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. సెకండ్ నోటిఫికేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఇది ఎలక్ట్రికల్కి సంబంధించిందండి. పోస్ట్ రిలేటెడ్ టు ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించిందండి. ఇందులో టోటల్ వేకెన్సీస్ 49 ఉండడం జరిగింది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ 8/6/2026 నుండి లాస్ట్ డేట్ 15/7/2026 వరకు ఇవ్వడం జరిగిందండి. ఇందులో క్వాలిఫికేషన్స్ బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ అండి. ఇవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి. ఏజ్ లిమిట్ కూడా సేమ్ ఉండడం జరిగిందండి. 18 to 44 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. థర్డ్ నోటిఫికేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సివిల్కి సంబంధించిందండి. ఇంతకుముందు చెప్పింది ఎలక్ట్రికల్కి సంబంధించింది, ఇది సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళదండి. ఈ పోస్ట్ కూడా రిలేటెడ్ టు ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిందండి. ఇందులో టోటల్ వేకెన్సీస్ 222 ఉండడం జరిగింది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ 6/6/2026 నుండి లాస్ట్ డేట్ 13/7/2026 వరకు ఇవ్వడం జరిగిందండి. క్వాలిఫికేషన్స్ బీఈ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. ఈ రెండింటికి క్వాలిఫికేషన్ సేమ్ ఇవ్వడం జరిగిందండి. దీనికి కూడా ఏజ్ లిమిట్ ఉందండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ లిమిట్ 18 to 44 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. 3 నోటిఫికేషన్లకి కలిపి సెలెక్షన్ ప్రాసెస్ సేమ్గా ఉంటుందండి. ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి. సెకండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇందులో ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే పేపర్ 1కి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ ఉంటుందండి. పేపర్ 2లో ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించి, సివిల్ అయితే సివిల్ ఎగ్జామ్కి సంబంధించి ఉంటుంది. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎలక్ట్రిక్ సంబంధించి ఎగ్జామ్ ఉంటుందండి. అదేవిధంగా పే స్కేల్ చూసినట్లయితే 3 నోటిఫికేషన్లకి సంబంధించి ఒకేలా ఉందండి. 54,220 నుండి స్టార్ట్ అవుతుందండి. 1,33,630 వరకు ఈ గ్యాప్లో ఉండడం జరుగుతుందండి. పే స్కేల్ కూడా ఓకే అండి. వరకు మనం డిస్కస్ చేసిన 3 నోటిఫికేషన్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఒకేలా ఇవ్వడం జరిగిందండి. ఓసీబీసీ క్యాండిడేట్స్కి సంబంధించి 1000 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 500 రూపీస్.